ఈ రోజు నా రోజు. వాడు ఊర్లో లేడు. ఆ మనసు నా కోసమే ఎదురు చూస్తుంటుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను హెల్ప్ చేయనా? అయ్యో పొయ్యకండి. నీళ్ళు మొహం మీద పడుతున్నాయి. హెల్ప్ చేస్తున్నాను, దట్స్ ఆల్. అక్కర్లేదులేండి, ఆపండి. వీడప్పుడే వచ్చేసాడేమిటి? అంత అప్సెట్ అయింది. ఆగమంటుంటేను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రారా. ఎరా 2 రోజుల తర్వాత వస్తానన్నా అప్పుడే వచ్చేసావేంటి? పని అయిపోయింది, వచ్చేసాను. చంపావు కదరా. ఏమిట్రా? ఏం లేదు. నువ్వు వస్తావని తెలుసుంటే ఆ మంగళంకన నాపేవాడిని కదా. నువ్వు రావనుకుని వాడిని పంపించేశాను. నువ్వు ఉంటే తలంటుకులు బస్తాలు ఇప్పించేవాడివి. చచ్చా, నీకెప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో కూడా తెలియదురా. పంక్చువాలిటీగా తెలియదు నీకు. సరైన క్రాక్ రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను బట్టలు మార్చుకొస్తా. కానీ కానీ ఏమిటి పచ్చడి నూరుతున్నావా? చింతకాయ పచ్చడా? వా, వండర్ఫుల్. కొంచెం టైం పడుతుంది. జరిగింది వాడితో చెప్పేస్తావనుకున్నాను, కానీ నువ్వు మార్చి చెప్పినప్పుడే నా డౌట్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ నువ్వు వాడితో చెప్పినా దాన్ని కొంచెం భాగించి, గుణించి, కల్పించి, కూడి చెప్పేవాడిని. గ్రహించే క్యారెక్టర్ కదా. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ యూ లైక్ మీ. అన్నట్లు ఈ ఊళ్ళో ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ మన కోసమే తీసుకున్నాను. వస్తావా? వచ్చాయి ప్లీజ్. ఈ కాసు రే గిరి, ఈ ఊళ్ళోనే ఉండిపోయావు? మీ ఊరు వెళ్ళవా? వెళ్ళిపోదామని అనుకున్నాను రా, కానీ ఇక్కడ నా వ్యాపారానికి కావలసిన ఒక ముఖ్యమైన వస్తువును చూశాను రా. చేతికి అందింది నోటికి అందడం లేదు. అందుకని దాన్ని కలెక్ట్ చేసి తీసుకుపోదామని ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ తీసుకున్నాను. నిన్న దొరికితే ఈవేళ వెళ్ళిపోయావని, ఈవేళ దొరికితే రేపు వెళతాను, రేపు దొరికితే ఎల్లుండి వెళ్ళిపోతాను. మొత్తానికి తీసుకునే పోతాను రా. రే విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ రా ప్లీజ్. బయట కుక్కలు మురుగుతున్నాయి, వాటిని ఎవరు కొట్టరేమిటి? అవి కొడితే పో మేడం, కావలసింది పడేస్తే తినిపోతాయి. కాళ్ళు విరగొట్టినా పోతాయి. ఆహా, అయితే ఆ పనేదో మీరు చూసుకోండి. నాకు అర్జెంటుగా వీడితో పనుంది. రే నీతో అర్జెంటుగా పనుందిరా. ఏమిట్రా? నువ్వు ఇక్కడ లేనప్పుడు ముఖ్యమైన సంగతి జరిగింది, అది నీకు చెప్పాలి. రమ్మంటుంటే రా. రే అది కాదు రే, రమ్మంటుంటే. నిన్న విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నువ్వు నా దగ్గర విషయం దాచావు, అవునా? అది నేను అడక్క ముందు చెప్పాల్సింది, అడిగాక చెప్పడం అనవసరం. అది నేను చెప్పాలని. ప్లీజ్, నువ్వు దాచిందేమిటో నీకు తెలుసు, నేను తెలుసుకోవాల్సిందేమిటో నాకు తెలుసు. నా నిర్ణయం రేపు నీకు తెలుస్తుంది. ఏమిటి? ఎవరిది తోట? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది నువ్వు రావాల్సిన చోటు, నేను తీసుకురావాల్సిన చోటు. నువ్వు దాచిన విషయం, నేను తెలుసుకున్న విషయం ఇక్కడే తేలిపోవాలి. హాయ్, వెరీ గుడ్. అప్పుడే వచ్చేసారే. వెల్కమ్ వెల్కమ్. రే ఇంకా ఆలోచిస్తావేమిట్రా? చెప్పు. ఇవాళ నీ పుట్టినరోజు. నువ్వు దాస్తే నాకు తెలియదు అనుకున్నావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పోరా, నీకు తెలియని నిజాన్ని కనిపెట్టి చెప్పింది నేను. ముందుగా నాకు ఒక థ్యాంక్స్ పడే. థ్యాంక్స్ రా. ఈ విషయం థ్రిల్గా చెప్పాలని నేను అటు నుంచి నేను కన్ఫ్యూజ్ చేశా. ఐఎమ్ సారీ. ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది గిరి. పోరా, మీ ఆవిడ కోసం ఎవరు చేశారా? నాకో దేవత ఉంది. ఆ దేవత పుట్టినరోజు కూడా ఈ రోజే. ఎవర్రా? నాకు చెప్పలేదే. చెబితే చస్తావురా ఫూల్. అదొక థ్రిల్ ఐడియట్. ఎక్కడ? నా దేవత నా మనసులో ఉంది.
నీ దేవత నీ కళ్ళ ముందు ఉంది. ఇద్దరి మీద మనకు ప్రేమ ఉంది. నీ దేవతకు జరిపితే నా దేవతకు జరిపినట్టే. అందుకనేరా ఈ జాయింట్ సెలబ్రేషన్. ఆగరా. ఇప్పుడే పుట్టిన పాప పాదాలు చాలా మెత్తగా ఉంటాయి. అవి పువ్వుల మీదే నడవాలి. అందుకే నా దేవతను తలుచుకుని నా మనసును పువ్వులుగా చేసి పూలబాట పరిచాను. నీ మనసుతో నీ దేవతను నడిపించు. నా మనసులోని నా దేవత ఆనందిస్తుంది. నడిపించరా ప్లీజ్. ఏమిడా? ఇదిగో మా లెక్కల మాస్టారు అన్ను దగ్గర ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే బెదిరించి లెక్కల్లో పాస్ మార్కులు వేస్తే మార్కు రూపాయి చూపిస్తా. అప్పుడు నా 100కు 100 వేయిస్తా. మిట్ట మధ్యాహ్నం పార్కుకి రమ్మన్నాడు రాంబాబు. వేషం బాగుందయ్యా. పద్యాలు కూడా చదువుతావు ఏమిటి? చూడే, చిల్లర డబ్బులు లేవు, పైకి వెళ్ళు. నీ దాడా లెక్కల్లో తక్కువ మార్కులు వేసా లెక్కలు వాద్యారే. లెక్కలకి మనకి సంబంధం ఏమిటయ్యా? నువ్వు అడుక్కు తినేవాడివి, నేను సద్బ్రాహ్మణ్ణి. చూడు, ఈ వేరుశనకాయలు తిను, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకు పడుస్తున్నావు? తెలుగులో చెప్పి పడు. ఎందుకు చచ్చిపోతున్నానో తెలియకుండా అరవంచావు చావలేను. మహానుభావ మార్తాండ తేజ. అబ్బే, నేను తిట్టడం లేదయ్యా. సద్బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. నీ మేలు కోరి చెప్తున్నాను. నేను అమాయకుణ్ణి, నిరపరాధనయ్యా. ఎంగ ప్రదీప్కు లెక్కల్లో 100కు 100 మార్కులు వేస్తావా? 100కు పోతావా? ఈయన కదా మా లెక్కలు మాస్టారు, ఆయన అక్కడ ఉన్నాడు. లెక్కలేమిటి, నువ్వేమిటి, వీడు నన్ను పొడవడం ఏమిటి, ఏం అర్థం కావటం లేదు. అమ్మో, బ్యాడ్ టైం. షబ్బా, ఇంకా రావేమయ్యా రాంబాబు. అబ్బా, కాస్తలో ఖర్చుతో పడిచి నూతులో పారేసేవాడు ముండాకుడు. లెక్కలు వీడు పిండాకుడు. బాబాయ్ 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 బాబాయ్. ఇది కడుపు కాల. ఫోన్ చేసి నన్ను రమ్మని కాకులు తోలుతున్నారా? అమ్మా జగన్మాత కనకదుర్గ దాక్షాయని, ఎవరు తల్లి నువ్వు? తల్లి బల్లి ఏమిటి? నేను 197. ఆ? 197 అంటే డోర్ నెంబరా, కార్ నెంబరా, వీధి నెంబరా, ఇంటి నెంబరా, లేకపోతే నీ లైసెన్స్ నెంబరా? ఏ నెంబర్ అమ్మా ఇది? 444461 మీ ఫోన్ నెంబర్ కాదా? 44-490/19 మా ఇంటి నెంబరు. మీ పేరు సుధాకర్ కాదా? గద్దముక్కు పంతులు నా నామధేయం. ఏయ్, ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదు. ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లతో పరాచికలాడతావా? జాగ్రత్త, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నేను అద్దెకుంటున్నది 5 గారింటి పక్కన. మైండ్ ఇట్. ఊరు మంగళాడి మీద పడ్డట్టు దీనికంటే ఆ రౌడీయే బెటర్. అమ్మో, మరీ బ్యాడ్ టైం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది పార్కు కాదయ్యా, ఫారెస్ట్. ఇక్కడికి రమ్మన్నావు ఏమిటయ్యా? సారీ సార్, లేట్ అయింది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటయ్యా అది? ఏం లేదు, పాపలో నిరాశ మరీ ఎక్కువైంది. ఆఖరికి తన పుట్టినరోజును చెప్పుకోలేని వైరాగ్యానికి వచ్చేసింది. నా ట్రీట్మెంట్ విషయం చెప్తే కొంచెం కోలుకుంటుందని. వద్దయ్యా, నిరాశ తర్వాత వచ్చే ఆశ మంచిది, కానీ ఆశ తర్వాత వచ్చే నిరాశ తట్టుకోలేమయ్యా. అంతా జరిగాక ఆనందంగా మనమే చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం తరంగిణి తెలియడానికి వీల్లేదు. అన్నట్టు డాక్టర్ ఫైనల్ ట్రీట్మెంట్ రేపే అని చెప్పాడు. నువ్వు ఈ రాత్రి బయలుదేరాలి. ఒంటరిగా ఉండలేనండి, భయం వేస్తుంది. నేను వస్తాను. వద్దు, నేను వచ్చేస్తాగా. ప్లీజ్, నేను వస్తానండి. చూడు, నా మాట విను. రాము. హాయ్ గిరి. ఏమిట్రా, ఏ అవుతారేమిటి? ఎందుకు అడుగుతావురా? పార్టీకని బయలుదేరానా అంతే. దారిలో అప్పులు వాళ్ళు తగులుకున్నారు. నేరుగా ఇక్కడికి వచ్చేసాను. అర్జెంటుగా 2000 రూపాయలు కావాలేవరా ప్లీజ్. ఏమిట్రా, దేనికైనా వేళపాలం ఉండాలి. పొద్దున్న ఏం చేస్తున్నావు? ఒరే, పొద్దుందని అవసరం రాదురా. అవసరం ఉన్నప్పుడు పొద్దే పోనక్కర్లేదురా. చూడు, నేను అర్జెంటుగా పని మీద ఊరికెళ్తున్నాను. ఇంట్లో విషయాలని రాణిగారే చూస్తున్నారు. ఆవిడిస్తే తీసుకో. సరే. చూడు పాప, పోనీ ఇచ్చేస్తాడులే. కాకా పట్రా పూలు. బాయ్.